నీట్ వివాదం నేపథ్యంలో సీజేపీ నేతలతో కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలు ప్రారంభించింది. ఇప్పటికే పలుమార్లు జరిగిన చర్చల అనంతరం తాజాగా మరో దఫా సమావేశం కొనసాగుతోంది. ఈ చర్చలకు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ హాజరయ్యారు. సీజేపీ తరపున అశుతోష్, సౌరవ్ దాస్ ప్రతినిధులుగా పాల్గొన్నారు. విద్యార్థుల ఆందోళనలు, సీజేపీ డిమాండ్లపై కేంద్రం చర్చిస్తున్నట్లు సమాచారం. ఇరు వర్గాల మధ్య జరుగుతున్న ఈ కీలక భేటీలో ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో దేశ రాజధాని ఢిల్లీ వేదికగా రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులకు దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగి తదుపరి వ్యూహాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో అధిష్టానం అత్యవసర పిలుపు మేరకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర మంత్రి వర్గంలో మార్పులతో పాటు రాష్ట్ర రాజకీయ వ్యూహాలు, మిత్రపక్షాల సర్దుబాట్లపై వీరిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసరంగా భేటీ అయ్యారు. ప్రధాని రాజీనామా తదుపరి కార్యాచరణ, దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం. దీంతో దేశ రాజకీయాల్లో తీవ్రంగా ఉత్కంఠ నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ గారు అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. మారుతున్నాయి ఢిల్లీ కేంద్రంగా రాజకీయ సమీకరణాలన్నీ మారిపోతున్నాయి. ఇప్పటికే ఈ ప్రభుత్వం అయిపోయింది, ఈ ప్రభుత్వం గడువు అయిపోయింది, ఈ ప్రభుత్వం మళ్ళీ గెలిచేటువంటి పరిస్థితి లేదంటూ కూడా ఎవరూ భయపడకండి, నెక్స్ట్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందంటూ అటు రాహుల్ గాంధీ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. విద్యార్థులను ఎవరిని భయపడొద్దంటూ చెప్తున్నటువంటి క్రమంలోనే ఈ దిద్దుబాటు చర్యలకు కూడా దిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు గత 37 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం కాస్త ఈవెన్ అటు నిరసన దీక్షలు కాస్త ఉద్రిక్తంగా మారింది. లాఠీ చార్జ్ చేసి ఆఖరికి విద్యార్థుల రక్తం చూసేటువంటి వరకు వచ్చింది, పోలీసులపైన రాళ్ళు వరకు వచ్చింది. సో ఇట్లా నేపథ్యంలో ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బనే చెప్పాలి, ప్రభుత్వం ఒక సంకటితంలో పడిందనే చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కేంద్రం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేని ఇద్దరిని కూడా హుటాహుటిన ఢిల్లీకి రమ్మని పిలవడం జరిగింది. అయితే ఇంతకంటే ముందే ప్రధానమంత్రి మోడీతో అమిత్ షా భేటీ కావడం కూడా సంచలనంగా మారింది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ ఈక్వేషన్ చూస్తే కనుక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కేంద్ర క్యాబినెట్లోకి దేవేంద్ర ఫడ్నవీస్ని తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది అన్నది ప్రధానంగా కనిపిస్తోంది. ఆ తర్వాత ఏక్నాథ్ షిండేకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగిస్తూ ఏక్నాథ్ షిండేలో ఉన్నటువంటి ఒకరికి, అంటే ఆయనలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారా అన్న సందిగ్ధం కూడా ఒకటి కనిపిస్తోంది. బట్ ఇప్పుడున్నటువంటి ప్రకారం చూసుకుంటే కనుక గతంలోనే ఒక కామెంట్ రావడం జరిగింది. ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి శివసేన ఏదైతుందో ఆ శివసేనకు చెందినటువంటి ఎంపీ సంజయ్ రౌత్ ఒక కామెంట్ గతంలోనే చేయడం జరిగింది. సో ఫడ్నవీస్ ఢిల్లీకి వెళ్తారు, కేంద్ర రాజకీయాల్లో ఉంటారు, కేంద్ర మంత్రిగా వెళ్తారు తొందరలోనే అని గతంలో నేను చెప్పడం జరిగింది. అంటే మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే కనుక అటు ఎన్సీపీ మోడీకి మద్దతు ఇవ్వడం కానీ, శరద్ పవార్ సంబంధించినటువంటి ఎన్సీపీ, సేమ్ టైం ఇటు రాజ్ ఠాక్రే లేకపోతే అటు శివసేనకు సంబంధించినటువంటి
ఇద్దరు అన్నదమ్ములు కూడా ఏకమైనటువంటి పరిస్థితిలో ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రే ఇద్దరు ఏకమైనటువంటి పరిస్థితిలో కొంత పొలిటికల్ చేంజెస్ నడుస్తున్నాయి. మోరోవర్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకుముందు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండే. సో ఏదేమైనా కానీ మహారాష్ట్ర రాజకీయాల్లో భారీ పరిణామాలు మార్పులు జరగబోతున్నాయని గతంలోనే కమెంట్లు రావడం జరిగింది. దానికి అనుగుణంగానే వెంటనే కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. సో ఫడ్నవీస్ చాలా నమ్మకమైనటువంటి వ్యక్తి, భారతీయ జనతా పార్టీకి కీలకమైనటువంటి వ్యక్తి, కేంద్రంలో ఇదివరకు ఉన్నటువంటి వ్యక్తి. సో ఇట్లా నేపథ్యంలో ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది అన్నది ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఒకవేళ ఆయనను కనుక మహారాష్ట్ర నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటే కనుక ఇటు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రిగా చేసేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తోంది. సో ఏదేమైనా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ప్రభుత్వం వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ తనంతట తాను రాజీనామా చేసి ఆ రాజీనామా పత్రాన్ని ప్రధానమంత్రి మోడీకి పంపించినటువంటి క్రమంలో దేశవ్యాప్తంగా కూడా బీజేపీ పైన వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ వ్యతిరేకతను ఎదుర్కోవాలి. ఎందుకంటే మళ్ళీ ఈ సంవత్సరం చివరిలోనే ముందస్తు ఎన్నికలకు పోయేటువంటి అవకాశం ఉంది కొన్ని రాష్ట్రాల్లో. ఉత్తరప్రదేశ్ లాంటి కీలకమైనటువంటి రాష్ట్రం కూడా దీంట్లో భాగంగా ఉంది. ఉత్తరప్రదేశ్ కేంద్ర రాజకీయాల్ని ప్రభావితం చేసేటువంటి రాష్ట్రం అనే చెప్పాలి. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ రేపు పొద్దున ప్రధానమంత్రి రేసులో ఉన్నారన్నటువంటి చర్చ కూడా బీజేపీలో ఉంది. మరోవర్ ఇదే ఉత్తరప్రదేశ్ నుంచి ఇప్పటికే రామ మందిరానికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా చోరీకి గురయ్యాయి. ఇప్పుడు అదే ఉత్తరప్రదేశ్లో కనుక మళ్ళీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎఫెక్ట్ కనుక పడిందంటే కనుక ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారీ పరిణామాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అటు పంజాబ్లో కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఇటు ఉత్తరాఖండ్లో కూడా. ఎందుకంటే ఇవి ఢిల్లీని ఆనుకుని ఉండేటువంటి రాష్ట్రాలు, అటు హర్యానా కానీ, పంజాబ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ. సో ఖచ్చితంగా వీటిపైన ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో వెంటనే దిద్దుబాటు చర్యలకు కేంద్రం రంగంలోకి దిగింది. అయితే నిన్న మొన్న 2 రోజులు వరుసగా వీడియోలు రిలీజ్ చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు కూడా మరొక వీడియో రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు మోహన్ భగవత్ కూడా ఈరోజు ఉదయం ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆయన కూడా ఒకనొక సందర్భంలో ఒక మాట అనడం జరిగింది. విద్యార్థులు వారు మన పిల్లలు, వాళ్ళను ప్రేమతో మాట్లాడాలి, ప్రేమతో పరిష్కరించుకోవాలి, చర్చలు జరపాలి. వాళ్ళు చిన్నపిల్లలు అంటూ కూడా ఈ జనరేషన్ ఉద్దేశించు ప్రేమగా మాట్లాడినటువంటి సందర్భం. సో అట్లాంటి పిల్లల మీద పెల్లెట్స్ ఉపయోగించడం, బాష్పవాయు ప్రయోగించడం, వాళ్ళపైన లాఠీలకు మేకులు కొట్టి లాఠీ చార్జ్ చేయడం, రక్తం చూడడం, ఇవన్నీ కూడా ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం పైన భారీ వ్యతిరేకత వచ్చిందని చెప్పాలి. విద్యార్థుల ఎఫెక్ట్, విద్యార్థుల నిరసన సెగ దేశవ్యాప్తంగా ఇది కేంద్ర ప్రభుత్వం పైన పడిందని చెప్పాలి. సో ఈ నష్ట నివారణ చర్యలను ఎట్లా చేపట్టబోతున్నారు అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటివరకు ఇంకా ఏం మాట్లాడలేదు. ఒక రాత్రి వరకు ఏమైనా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుందా అన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. శోభ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.